బెంగుళూరు నుంచి వన్ డే ట్రిప్ ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మేము ఈ సాటర్డే 2 ప్లేసెస్ కవర్ చేసామండి. సో, ఈ వీడియోలో నేను ఒక ప్లేస్ గురించి చెప్తాను. అవల్లబెట్టే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో, మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. మధ్యదారిలో బ్రేక్‌ఫాస్ట్ చేసాం. యాక్చువల్లీ చాలా లేట్ అయింది మాకు. మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా ప్లేస్ రీచ్ అయ్యేటప్పటికి టెంపుల్‌కి మాకు 1 PM అయిందనమాట. సో, ఇది కింద మన కార్ పార్కింగ్ దగ్గర ఏరియా అనమాట. ఆ స్టెప్స్ కనబడుతున్నాయి కదండీ! అక్కడి నుంచే పైకి ఎక్కాలనమాట. ఇదంతా టెంపుల్ ఏరియా అండి పైన. మాకు పైన టెంపుల్ వరకు వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ పట్టిందండి. అక్కడ ఒక 5, 10 మినిట్స్ మేము స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కొంచెం పైకి వెళ్ళాలన్నమాట. సో, టెంపుల్‌కి రైట్ సైడ్‌లో ఇక్కడ కనిపిస్తుంది కదండీ! రైట్ సైడ్‌లో స్టెప్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్ళాలి. సో, పైన వ్యూ పాయింట్ ప్లస్ చిన్న టెంపుల్ లాగా ఉంది. అక్కడ పంతులు గారు ఎవరు లేరు. ఫైనల్‌గా ఈ వ్యూ పాయింట్ రీచ్ అయ్యేటప్పటికి మాకొక 6 మినిట్స్ పట్టిందండి. నేను చెప్పాను కదా! ఇక్కడ చిన్న టెంపుల్ లాగా ఉంది అనేసి. ఈ గుడే అనమాట. ఇక్కడ ఈయన దండం పెట్టుకోవడానికొచ్చారు. తర్వాత ఇక్కడ మేము కొంచెంసేపు టైమ్ స్పెండ్ చేసి ఇంకా కిందకెళ్ళిపోయాము. సో, ఇక్కడి నుంచి చూస్తే ఫుల్ వ్యూ ఇది. ఇక్కడ హ్యాంగింగ్ పిల్లర్ అనేసి ఒకటుంది. కానీ మేము ట్రై చేయలేదండి. కొంచెం భయమేసింది. బాగా ఎడ్జ్‌కుందనమాట. సో, ఇక్కడ మాత్రం కోతులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఏమైనా బ్యాగ్స్ అవి తీసుకెళ్తే అవి లాక్కోవడానికి ట్రై చేస్తున్నాయన్నమాట. సో, ఇవేనండి ఇంకా ఈ వీడియో. దీని తర్వాత మేము గుడిబండే ఫోర్ట్‌కెళ్ళామండి. ఆ వీడియో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను. సో, ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.